మోసం చేశారు చంద్రబాబు గారు అని అంటున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? దాని గురించి నేను చెప్పలేను బ్రో. పవన్ కళ్యాణ్ గురించి హ్మ్. 500 సీట్లు ఇవ్వడం కూడా చాలా ఎక్కువ అని నేను భావిస్తున్నా. హ్మ్. అది ఓకే. మొన్న పవన్ కళ్యాణ్ గారి సభలో జగన్ నాలుగో నాలుగో భార్య భార్య అని అన్నాడు. చెప్పు బ్రో, నాలుగు మాట్లాడు. నాలుగో భార్య అంటే ఏం చెప్పాలి బ్రో ఇప్పుడు. ఆ ఇప్పుడు జగన్ గారు ఎప్పుడు మూడు నాలుగో భార్య కూడా నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా. ఆయన పెళ్ళిళ్ళు అనేది ఆయన వ్యక్తిగతం కానీ ఇప్పుడు జగన్ అంటే ఇప్పుడు జగన్ టార్గెట్ ఎందుకు చేసినట్టే ఆయన సీఎం కాబట్టి ఈయన ఎట్లా గెలవలేడు. సో అందుకనే ఆయన అట్లా విమర్శలు వస్తూ ఉంటాయి ఎవరు కామన్ గా. గెలవలేదు? జగన్ గారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఎప్పటికి సీఎం అవ్వలేడు హ్మ్. జగన్ మీద పోటీ చేసి. సో అందుకనే ఆయన అట్లా అంటుండ అంతే. సరే, జగన్ చేసిన మంచి పథకం చేసిన పనులు మంచివి నీకు నచ్చనివి చెప్పు. మంచిగా అంటే అన్న అమ్మఒడి ఒకటి, విద్యా దీవెన ఒకటి, ఆ ఇంకా డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటున్నారు. కానీ సంక్షేమ పథకాలు కొన్ని అందాయి కానీ డెవలప్మెంట్ అయితే ఏం లేదని చెప్తున్నారు కదా. డెవలప్మెంట్ అంటే కొత్తగా బ్రో. ఇంకప్పుడే 5 years లోనే ఆల్రెడీ ఎట్లా డెవలప్మెంట్ అయితే చెప్పు. అలా నీ 2 లెక్క years ప్రకారము అధికారం అంటే ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెప్పు. 5 years వెళ్ళే కానీ అంటే 2 years కరోనా వచ్చింది కదా, ఇంకా టైం లేదు కదా. ఒకటి రాలేదు బ్రో, ప్రపంచం మొత్తం వచ్చింది కదా. మరి ఈ 5 years లోనే డెవలప్మెంట్ గురించి మాట్లాడితే అంత ముందు కూడా డెవలప్మెంట్ లేదు కదా టీడీపీ ప్రభుత్వంలో. డెవలప్మెంట్ లేదని కదా జగన్ గారు నిందిస్తున్నారు. అవునండి, ఇప్పుడు జగన్ గారు ఈయన కూడా డెవలప్మెంట్ చేయకపోతే ఈయన ఇంకా వేరే వాళ్ళని ఎన్నుకుంటారు తర్వాత నెక్స్ట్ ఎవరైనా సరే. జగన్ రాదంటారు అంతేగా డెవలప్ చేయలేదు. జగనే గెలుస్తాడు మళ్ళీ. ఎట్లా గెలుస్తాడు? మీరే అన్నారు కదా డెవలప్మెంట్ చేయకపోతే వేరే అంటే ఈసారి వస్తారు బ్రో. ఈసారి చేయకపోతే నేనే ఓటైనని చెప్తున్నా కదా డెవలప్మెంట్ లేకపోతే. డెవలప్మెంట్ లేకపోయినా సరే నేను జగన్ కొట్టేస్తాను. ఆ నువ్వే కదా ఇప్పుడు చేసిండు కాబట్టి ఇప్పుడు ఓటేస్తున్నా బ్రో నేను. చేసిండు చెప్పు బ్రో. సంక్షేమ పథకాలు తెచ్చిండుగా బ్రో. అది డెవలప్మెంట్ కాదు బ్రో. ఆ పథకాలు అనేది ప్రతి ఒక్కరు ఇచ్చేవి అవి. డెవలప్మెంట్ అంటే ఏముంది బ్రో. మొన్నటి వరకు అక్కడ కుప్పంలో వాటర్ తీసుకొచ్చిండు జగన్. అదంతా fake అని చెప్పాడు ఫేక్ కదా. ఎవరు చెప్పారు ఫేక్ అని? జగన్ చెప్పిండా? జనాలు టీడీపీ జనాలు, ఆ ఊరు జనాలు ఉత్తదే అని చెప్పాడుగా. వాళ్ళు అంతే చెప్తారు బ్రో. ఇంకా సరే 175 వైసీపీకి ఎన్ని వస్తాయి, తెలుగుదేశంకి ఎన్ని వస్తాయి అని చెప్పు. వైసీపీ 120 దాకా వస్తాయి బ్రో. 120 దాకా ఎట్లా వస్తాయి చెప్పు. ఎట్లా వస్తాయి అంటే ఓట్లు వేస్తే వస్తాయి. ఎట్లా వస్తాయి ఎట్లా వస్తాయి అంటే ఓట్లు వేస్తే చేసిన టీడీపీ మిగతా ఉన్నాయి కౌంట్ చేసుకుని అవి వాళ్ళకే వస్తాయి అంతేనా? అంతే. బీజేపీ వస్తుందా? టీడీపీ వస్తుందా? బీజేపీ అది మనం చెప్పలేము. మోడీతో మాట్లాడి చెప్పాలి.